ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నా తెలివి చూపిస్తాను. ఇక మీ పెద్దయ్యని అమ్మాయి గారిని చూసుకోవడానికి నువ్వుండవు. మందారం, ఒకసారి ఇలా రా. అలాగే అమ్మాయి గారు. అత్త ఏంటి అంత కంగారు పడుతోంది? ఏదో జరుగుతుంది. ఏంటన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? మందారం ఐరన్ చేస్తానని తీసుకెళ్ళిన డ్రెస్ తీసుకురాలేదు. నేను తీసుకొస్తాలే. పర్వాలేదులే చంద్ర, నేను తీసుకొస్తాను. ఇట్స్ ఓకే. సరే అన్నయ్య. మందారం ఏదో పనిలో ఉన్నట్టుందే. మాయా మాయా, మీరేంటి ఐరన్ చేయబోతున్నారు? మందారం ఉంది కదా. మందారం ఏదో పనిలో ఉన్నట్టుందిరా. అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది, అందుకే చేస్తున్నాను. మావయ్య, నేనున్నాను కదా మావయ్య, మీకెందుకు ఈ శ్రమ? నేను చేసి పిలుస్తాను కదా, మీరు వెళ్ళండి. వెళ్ళండి మావయ్య, నేను చేస్తాను. సరే, త్వరగా కానీ. మావయ్య దగ్గర మార్కులు కొట్టడానికి మంచి టైం ఇది. దీపక్, ఆగరా. మావయ్య దగ్గర మార్కులు కొట్టడానికి మంచి అవకాశం వస్తే నువ్వేంటి మా మీ మధ్యలో? నువ్వుండు, నీకేం తెలీదు. రే దీపక్, తమ్ముడు, ఏమైనా చెయ్యి. దీపక్, చంద్ర, కర్రదను చూడు త్వరగా. అయ్యో దీపక్, దీపక్ తమ్ముడు, దీపక్, తమ్ముడు. అయ్యో దీపక్ బాబు, దీపక్ బాబు. దీపక్ బాబు, చెప్పులేసుకుని తన్నేశాను. నన్ను క్షమించండి దీపక్ బాబు. నువ్వు తప్పేం చేయలేదు. నీ భర్తని కాపాడుకోవడానికి సాహసం చేసి మంచి పనే చేశావు. ఏం కాలేదు కదా? నీకేం కాదు. లేగు దీపక్, లేవండి దీపక్ రూమ్లో బాబు. పడుకుందు గన్లే, రెస్ట్ తీసుకుందు గనరా. మందారం, ఇదంతా అత్తయ్య చేసిన పని అని నాకు తెలుసు. వాళ్ళు తీసిన గోతులో వాళ్లే పడ్డారు. నీ విషయంలో ఏం చేసినా తిరిగి వాళ్లకే తగులుతుంది. బానే జరిగింది. ఇంకెప్పుడు నీ విషయంలో జోక్యం చేసుకోరు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మాయి గారు. రాజు, ఏంటమ్మాయి గారు అర్జెంటుగా కలవమన్నారు? ఆవిడ స్పృహలోకి వచ్చారా? అసలు విజయాంబిక దీపక్లు ఆవిడ్ని ఎందుకు చంపాలనుకున్నారో చెప్పారా? పెద్దయ్య గారి ముందు వాళ్ళ గురించి బయట పెట్టారా? పెద్దయ్య గారు ఏమన్నారు? ఏంటమ్మాయి గారు అడుగుతుంటే సైలెంట్గా ఉన్నారు? ఏమైంది? రాజు, నైట్ నేను పడుకునే సమయానికి ఆవిడ స్పృహలోకి రాలేదు. కానీ నేను మార్నింగ్ లేచేసరికి ఆవిడ కనిపించలేదు రాజు. అయితే ఆ విజయాంబిక దీపక్లకి ఆవిడ ఇంట్లో ఉన్న విషయం తెలిసిపోయిందేమో అమ్మాయి గారు. వాళ్ళే ఏమైనా చేసుంటారు.
నాకు అదే అనుమానం వచ్చింది రాజు. కానీ నేను నిద్ర లేచి బయటకు వచ్చినప్పుడే వాళ్ళు నిద్ర లేచారు. ఆవిడ లేకుండా వాళ్ళని ఎలా ప్రశ్నించాలో తెలియక నేనేమీ అడగలేకపోయాను. బయట అంతా వెతికాను రాజు, ఎక్కడా కనిపించలేదు ఆవిడ. అంతేకాదు రాజు, అత్తయ్య మందారాన్ని చంపేద్దామని ఐరన్ బాక్స్ కి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది. మందారంకి ఏమైనా అయిందా అమ్మాయి గారు? లేదు రాజు, ఎవరి పాపాలు వాళ్ళకే చుట్టుకుంటాయంటారు కదా, అలానే అత్తయ్య చేసిన ఆ పాపం దీపక్నే చుట్టుకుంది. మళ్ళీ ఆ దీపక్ని మందారమే కాపాడింది. ఆ అమ్మాయి మెడలో ఉన్న చైన్ దొంగిలిస్తే నెల రోజుల పాటు ఏ పని చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రాజు, అమ్మాయి గారు మీకేం కాలేదుగా? అమ్మాయి గారు మీ మెళ్ళో తాళేమైంది? ఏంటమ్మా, పోయిందనుకున్న తాళి దొరికిందని సంతోషపడుతున్నారా? మీకు దొరికిన తాళి పెరిగింది. అర్థం కాలేదా? నీ తాళి బొట్టు తెగిపోయింది. నిండు అమావాస్య రోజున తాళి పెరగడం అంత మంచిది కాదు. తాళి కట్టిన భర్తకు అరిష్టం. అలా అనకండమ్మా. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పగలరా? భయపడాల్సిందేమీ లేదమ్మా. పెరిగిన తాళిని మీకు మీరే ముడివేసుకోవడం కన్నా దేవుడి సన్నిధిలో పూజ చేయించి మీ భర్తతో 3 ముళ్ళు వేయించుకుంటే మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి గారు పదండి, మనం వెంటనే గుడికెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.